హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్విస్ మామ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు వెల్కమ్ టు గనా అంటాను. సో ఈరోజు చాలా డేస్ తర్వాత వెల్కమ్ టు ఆర్వి అంటున్నాను. ఇది ఎప్పుడో పోస్ట్, మీకు తెలుసు కదా, కాశీ పోస్ట్ అనమాట. సో ఇవన్నీ మన మెమరీస్ అండి. సో ఇప్పుడు పెడుతుంది పిచ్చిది అనుకోకండి. బట్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ మెమరీస్. నేను అవన్నీ డిలీట్ చేయాలనుకోవట్లేదు, అందుకోసం అలా పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. డోంట్ మైండ్. అండ్ ఇదంతా గంగా హారతి రోజు అండి. గంగా హారతి ఈవినింగ్ 7:30కి ఉంటుంది, తెలుసు కదా. ఆ టైంలో అనమాట ఈ వీడియో అంతా. ఆ టైంలో కూడా పిల్లలు స్నానం చేస్తున్నారు, ఆడుతున్నారు. కొంతమంది ఆ టైంకి అంటే నియర్ బై ఉన్న వాళ్ళందరూ అక్కడికి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా వస్తారు. మాస్టర్ వచ్చి నేర్పిస్తారు అనమాట. అలా కూడా యూజ్ చేసుకుంటున్నారు గంగమ్మని. ఒకప్పుడు నీట్గా లేదండి, ఇప్పుడు మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. నేను ఇంతకుముందు కూడా అంటే ఎర్లీ టైంలో కూడా పెట్టాను. అండ్ ఆ రోజు పౌర్ణమి ముందు రోజు చాలా అంటే అసలు చాలా మంది వచ్చారండి. ఇదన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. హారతి తర్వాత, హారతి అప్పుడు అక్కడ అందరూ బోట్లో ఉండి చూస్తారు. తర్వాత ఒక ట్రిప్ బోట్ అలా తిరిగేసి మళ్ళీ డ్రాప్ చేస్తుంది అనమాట. అలా సో ఇదంతా కవర్ చేస్తున్నా నేను ఒక్కదాన్ని. అలా కూర్చొని మంచిగా కాలభైరవ అష్టకం అండ్ తర్వాత కనకదార, ఖడ్గమాల చదువుకున్న. ఒక్కదాన్ని అలా కూర్చొని హ్యాపీగా పౌర్ణమి, నిండు పౌర్ణమి చూసుకుంటూ, ఆ గంగమ్మని చూసుకుంటూ, వస్తూ వెళ్తున్న వాళ్ళని హ్యాపీగా చూస్తూ, సో ఎంత అదృష్టం ఉంటే మనం ఇంత దూరం వచ్చాము అని ఒక థాట్తో, హ్యాపీ మూడ్తో, సో నేను ఆ పౌర్ణమి తీస్తూనే ఉన్నాను అనమాట. నాకు అంతా నచ్చింది. సో పౌర్ణమి రోజు అక్కడ ఉన్నాం, మై బ్లెస్. సో మళ్ళీ తర్వాత గంగమ్మకు కూడా మంచి కుంకుమ పూజ చేసుకున్నాను అనమాట. సో అమ్మవారు ఎక్కడున్న అమ్మవారే, ఏ రూపంలో ఉన్న అమ్మవారే కాబట్టి, సో టెంపుల్స్లో మనం చేయలేమండి, కానీ గంగమ్మకు చేసుకోవచ్చు. సో మంచి ఒక ప్యాక్ ఆఫ్ కుంకుమ తీసుకొని నీట్గా కుంకుమ అర్చన చేసుకున్నాను అనమాట గంగమ్మకి. అండ్ అది ఒక అదృష్టం అండి చేసుకోవడం కూడా. ఆ థాట్ రావడం కూడా నాకు అదృష్టం లాగా అనిపించింది. సో అండ్ ఇది మా రూమ్ అండి. సో ఇంకో రూమ్ ఉండే సితారా రూమ్. దాని తర్వాత మేము ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యాం. ఇది కూడా బాగుంది. బట్ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అది బాల్కనీలో ఓపెన్ చేస్తే చాలు మనకు డైరెక్ట్ వ్యూ ఉంటుంది. ఇదేంటంటే రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే కనిపిస్తుంది. కానీ చాలా బాగా, అంటే మంచిగా అక్కడ బయట కూర్చొని, కానీ మేము వెళ్ళింది మంచి సమ్మర్లో కదా, చాలా చాలా వేడిగా ఉండే, వెళ్ళలేకపోయాం. అండ్ మేము అక్కడ రూమ్ 11కి అలా వెకేట్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది డైనింగ్. సో కింద ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. వీళ్ళ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది. నాకు రెస్టారెంట్ ఈ నేమ్ గుర్తులేదు. రూమ్ ఛార్జ్ అరౌండ్ 3000 అలా పడింది. ఫుడ్ మాకు అంతా పర్ డే ఈజీగా 5000 రూపీస్ అలా పడిందండి. కానీ వర్త్ అండి, ఫుడ్ మాత్రం చాలా వర్త్. సో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. వ్యూ కొంచెం ఎండ లేకుండా మామూలుగా డిసెంబర్ ఆ టైంలో వెళ్తే ఇంకా బాగుండేదేమో. బట్ అది చలికి తట్టుకోలేము. బట్ మేమేంటంటే ఏదున్నా కూడా టిల్ 12 అలా క్లోజ్ చేసి రూమ్కి వచ్చేసేవాళ్ళం. మంచిగా రుద్రాభిషేకం అలా 3-4 టైమ్స్ రుద్రాభిషేకం అయింది, స్వామివారి దర్శనం అయింది, స్వామివారిని ముట్టుకున్నాం. అన్నీ జరిగాయి కాశీలో ఏమేం కావాలో. అండ్ అక్కడ హోమం జరుగుతుండే వెళ్ళి కూర్చున్నాం. వి చాంటెడ్ లైక్ మంచిగా ఒక 108 ఆర్ మోర్ దెన్ 1008 టైమ్స్ అనుకుంటా. అది వాళ్ళు పిల్లలందరూ దాదాపు ఒక 30 మెంబర్స్. అవి నేను అప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదండి. మంచి దాన్ని మృత్యుంజయ మంత్రం 1000 టైమ్స్ చేశారు. ఎవరికో బాగాలేదనుకుంటా, సో వాళ్ళ ఫ్యామిలీ చేయించుకున్నారు. సో వాళ్ళతో పాటు మేము అక్కడ కూర్చొని చేసుకున్నాం. ఒక్కసారి చెప్తేనే ఎంతో అదృష్టం అనుకునే మనం. అలాంటి 1008 టైమ్స్ పిల్లలతో పాటు 10-15 మెంబర్స్ ఎబోనే ఉన్నారు. సో 20 అనుకోండి, అరౌండ్ 20 మెంబర్స్ పిల్లలతో పాటు మనం చాన్ చేయడం ఎంత అదృష్టం. సో వీడియో తీయలేకపోయా, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మెమరీ టు మీ. నా లైఫ్ టైంలో అన్నీ బెస్ట్ మెమరీస్. సో ఇవి డిలీట్ చేయకుండా నేను అన్నీ గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి ఫ్యూచర్లో కూడా వీడియోలో పెడుతున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకొంచెం కాన్షియస్గా పెట్టాలి. షార్ట్స్లో కొంచెం ఇష్యూస్ ఉంది. సో సాంగ్స్ పెట్టినప్పుడు మ్యూట్ అయిపోవడం ఇలా అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో ఓన్లీ నా వాయిస్ ఇచ్చే వీడియోస్ మాత్రమే పెట్టాలి అనుకున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మీరు నమ్ముతారా, ఈ టైం అరౌండ్ 4 o'clock. ఆ టైంలో అంత ఎండగా ఉంది. అరౌండ్ 4:30 ఆ టైంలోనే అండి అంత వెళ్తురు వచ్చింది. సో కొంచెం వెళ్తురు రాగానే నాకు మెలకు వచ్చింది. నా రెగ్యులర్ టైం 5 o'clock. 4:30 ఒకప్పుడు 4కే ఉండేది. ఈ మధ్యలో కొంచెం 5:30కి లేస్తున్నాను అనమాట. సో 5:30 ఈజ్ వెరీ హెల్దీ టైం అనమాట. సో ఇది గంగా హారతి నెక్స్ట్ డే, అంటే పౌర్ణమి తర్వాత నెక్స్ట్ డే ఎవ్వరూ లేరు. ఆ రోజు పౌర్ణమి రోజు అయితే ఎంతమంది కింద పడుకున్నారు, పిల్లలు పెద్దలు ఎంతమంది పడుకున్నారు. సో నేను ఆశ్చర్యపోయా అంతమంది వచ్చి అక్కడ అలా పడుకోవడం. అండ్ ఇది మేము కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. రిక్షాలో వెళ్తున్నాం. మంచి ఎండగా వస్తుంది. పాప రిక్షా పర్సన్ని ఇంక ఇబ్బంది పెట్టినట్టే, కానీ ఏం కాదు. సో తను కూడా సేవ్ చేస్తున్నారు. కానీ నాకైతే చాలా బాధ వేసింది. ఆ ఏజ్లో అయినా అంత సన్నగా ఉండి మమ్మీ ఇద్దరిని నడపడం.
సో నేనైతే ఫీల్ అవుతా అండి. నేను ఇది వేసుకున్నాక 1 మంత్‌కే కాలభైరవ టాటూ వేసుకున్నాక 1 మంత్‌కే సో నేను కాశీ వెళ్ళాను ఒక ఫీల్ అనమాట. నా బర్త్‌డే నాకు ఇచ్చిన కాలభైరవ ఇచ్చిన ఒక అదృష్టం. సో బ్యూటిఫుల్ కాలభైరవ. సో నేను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 ప్లేసెస్ అంటే 3 డిఫరెంట్ వర్డ్స్‌తో చేపించుకున్నాను అనమాట. సో అరౌండ్ నాకు 5000 ఏమో పడిందండి. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. మీరు కూడా చెప్పండి ఎక్స్‌పెన్సివా కాదా అని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్